మార్పు 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 मस्त మార్చిండు రేవంత్ సారు आजकल తెలంగాణలో क्या चल रहा అని ఎవలన్నా అడిగిర్రే అనుకో क्या चल रहा రాక్షస పాలన चल रहा పోలీస్ పాలన चल रहा అరెస్టులు चल रहा గొర్ర గొర్ర గుంజుకపోయి పోలీస్ టౌన్లలో ఏషుడు चल रहा ధర్నాలు चल रहा రేవంత్ డౌన్ డౌన్ चल रहा తుండలు వట్టుడు चल रहा పేగులు మెడలేసుకునుడు चल रहा రైతుల నోట్లే మన్నువోషుడు चल रहा ఇగో గిట్లనే అంటురు నిజమేనానుల్లా మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా కొన్నుద్దుల సంధి మన కాడ ఏమైతుందో కథ మీకు తెలిసేనాయే అగో మన సర్కారు వారు చేసిన మల్లోగన కార్యం చూడురి మీరే ఇగో ఇదే నడుతుంది ఇప్పుడు మన తెలంగాణలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సార్ను చూడు పోలీసులు బలమీటికి ఎట్లా పట్టుకపోతుర్రో నరేందర్ సారు పొద్దు పొద్దుగల వాకింగ్ చేద్దామని మైదానికి పోతుంటే ఆడ పోలీసులు అటకాయించి అగో గీగత వేసిరు ఓ నోటీసు లేదు ఓ ఆర్డరు లేదు ఒక రూలు లేదు ఒక మాట లేదు ఓ ముచ్చడి ఎప్పుడు లేదు వాకింగ్కు వచ్చిన మనిషిని అటునుచాట ఎత్తుకపోయారు ఇదేం తరిక గీదేం ప్రజాపాలన అయితే మొన్న వికారాబాద్ జిల్లా లగచర్ల ఊరోళ్ళు ఆఫీసర్ల మీద దాడి చేసే కదా భూములు గుంజుకునేదందుకు వస్తురని ఆఫీసర్ల మీద ఊరి జనం దాడి చేస్తే పట్నం నరేందర్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసిరు వాళ్ళ వెనుక నరేందర్ సారే ఉన్నాడు అందుకే అరెస్ట్ చేసినామని అనబడుతురు ఇక ఎప్పురి కథ ఇదంతా చూస్తుంటే కండ్లమంటతనం లెక్కనే కొడుతుంది రేవంత్ సార్ ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్ నియోజకవర్గం జనాలే సర్కార్ మీద మరల పడే వరకల్లా వీళ్లకు నిద్ర పడతలేనట్టున్నది ఏదో ఒకటి వేయాలి ఏదో చేయాలని కుతకుతుడికిరు కావచ్చు గిట్లా అరెస్టుల మీద పడ్డరు లేకుంటే ఏందిది మార్పంటే గిదా గిట్లుంటదా కనబడ్డోళ్ళని కనబడ్డట్టు అరెస్టులు చేసుడు ప్రభుత్వాన్ని నిలదీసిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు డిమాండ్లు నెరవేర్చుర్రి అని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసుడు గిందుకేనా చేయి పార్టీని గెలిపించింది కథకు నవడెత్తు ఇక గిట్లనే గరమైతురు జనాలు ఇక పట్నం నరేందర్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసిరని ఎరకవుడుతోనే సీఎం రేవంత్ సారు దిష్టి బొమ్మలు గాలబెట్టిరు బీఆర్ఎస్ లీడర్లు ఇక మన కేటీఆర్ సారు నరేందర్ రెడ్డి సార్ ఇంటికి పోయి ఇంట్లోకి హిమ్మత్ ఇచ్చిండు నిజంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తా ఇందిరమ్మ రాజ్యం చూపిస్తా అని ఓట్ల నాడు రేవంత్ రెడ్డి సార్ చెప్తున్న కొద్దీ ఏమో అనుకున్నాం గానీ ఇందిరమ్మ రాజ్యంలో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను తెలంగాణలో చూపిస్తాడని అనుకోలే అని జనం శాపాలు పెడుతురు మొత్తానికి ఒక ఇట్లా నడుస్తుంది మన ప్రజాపాలన కథ రైతులు ఒక్కసారి కాదు అందరి పార్టీలు అన్ని పార్టీల దగ్గర పోయినారు మా కాడికి కూడా వచ్చినారు ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు అందరి దగ్గర పోయినారు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు కలిసి చెప్పినారు సార్ ఇది మంచిది కాదు విరమించుకోండి మొత్తం లంబాడ రైతులు అక్కడ గిరిజన రైతులు గిరిపుత్రులు వాళ్ళందరూ పోయి అడిగినారు అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం చక్రవర్తులం కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు ఇందిరమ్మ రాజ్యం కాదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి ఇంటర్నెట్ తొలగించినారు ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు ఇట్ ఈస్ అగైన్స్ ద సుప్రీంకోర్టు ఆర్డర్ సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి ఆయన బందిపోట తీవ్రవాద అది అసలు అరెస్టా కిడ్నాపా ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలపడాలన్నట్టు నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూభాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు